కూడా నమస్కారాలు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీస్ వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానిగా పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి దీని ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మొన్న అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలోకి ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎలా ఉంటుందంటే ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి, ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలన్నది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎంత దారుణం అంటే ఒక ఉన్నతాధికారిని అంటే పోలీస్ శాఖలో పై ఉన్నతాధికారులు ఏమంటే ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా చాలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక మా ఉన్నతాధికారి ఒక ఆయన ఒక ఐపీఎస్ మన సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మాకు. అట్లాగే నాయకులకు ఓదార్పులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో అది కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఒకటి, సో ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అట్లాగే పోలీసులు చట్టాలను అమలు చేసే క్రమంలో వాటికి అనుగుణంగా రూల్ ఆఫ్ లాను నిష్పాక్షపాతంగా అమలు జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏ వర్గానికో ఏ పార్టీకో మేము కొమ్ము ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అత్యధిక శాతం పోలీస్ శాఖలో నీతి నిజాయితీతో ఉన్నారని కూడా మీ ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే నా ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నేను ఈరోజు తెలియపరుస్తున్నా. ఉదాహరణకి మన కుటుంబంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఏం చేస్తాం మనం? ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే దానికి మనం ఎవరికి చెప్పకుండా దాన్ని చేస్తాం. అదేవిధంగా పోలీసులను కూడా ఏదైనా చేసినప్పుడు
న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, లేకపోతే వేరే విధంగా ఎక్కడైతే వ్యవస్థలో ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఉదహరించవచ్చు. కానీ డైరెక్ట్గా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడితే ఇంక పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే మనం ఎట్లయితే సెటరేట్ చేసుకున్నామో పోలీసు వ్యవస్థను అదే విధంగా చూడండి. దయచేసి ఆ విధంగా చూడండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే కష్టం కదా ప్రజాస్వామ్యంలో. సో ఇది కూడా మీరు గమనించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.